బాన్సోడ నియోజకవర్గంలో సుడిగారి పర్యటనలో భాగంగా మా బాన్సోడ నియోజకవర్గ స్థాయి నాయకులందరూ ఇక్కడ కుద్రూరు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గర ఏదైతే చలో హైదరాబాద్ తలపెట్టిన ఫిబ్రవరి 7వ తారీఖు నాడు ఏదైతే 1,00,000 డప్పులు 1,000 గొంతుకలు ఆ సభను ఎస్సీ వర్గీకరణకై సాధనకై విజయం చేసే దిశగా మందకృష్ణ మాది గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మేము మాదిగ బిడ్డలందరం ఏకమై ప్రతి మండలానికి వెళ్ళి మా మాదిగల గుండె చప్పుడు తెలియజేయాల్సిన బాధ్యత ఉన్నదని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను కోరుతా ఉన్నా. ఏదైతే రేపు 1,00,000 డప్పులు 1,000 గొంతులు ఉన్నాయో ఆ విజయవంతం చేసినట్లయితే ఆ రోజు మా ర్యాలీ డప్పులతోటి విజయ ప్రదర్శన ఉంటుంది. అదే రోజు కనుక ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైన ప్రకటన రాకపోతే మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ మరి ఈ మాల సోదరుల పైన కానీ సాగు డప్పు కూడా కొట్టడానికి మాదిగలు వెనకాడు వేయాలని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా మాదిగా బిడ్డల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని సుప్రీంకోర్టు ఏదైతే ఆగస్టు 1న తీర్పు ఇచ్చిందో ఆ సందర్భంగా మీరు దృష్టిలో పెట్టుకొని మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడున్న ముఖ్యమంత్రి గారికి మేము మీకు విన్నపం చేస్తున్నాం. ఆ కేంద్ర ప్రభుత్వానికి దృష్టిలో పెట్టుకొని కనుక మీరు రేపు చట్టసభలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి మా మాదిగల వైపు నిలబడి ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టినట్లయితే మాదిగలు మీకు ఈ రాష్ట్రంలో ఎప్పటికైనా అండగా ఉంటారని ఈ సందర్భంగా నేను నా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారికి. లేని వేళ అదే మాదిగలను మాలలను అడ్డం పెట్టుకొని మీరు మా మాధవ సోదరులు కొంతమంది అడ్డుపడుతున్నారన్నా మేమేం చేయదలుచుకోలేమని వాళ్ళపై పేర్లు వాళ్ళని చెప్పని వాళ్ళని అడ్డం పెట్టుకొని మాత్రం మా వర్గీకరణకు అడ్డుకుంటామంటే మాత్రం మీకు కూడా సావు డప్పం ఉంటుందని ఈ సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జై మాదిగ. ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే 1,00,000 డప్పులు 1,000 గొంతులు ఎస్సీ వర్గీకరణ అమల్లోకి జరగాలని మందకృష్ణ మాదిగన్న సుదీర్ఘ పోరాటము 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నాడు మందకృష్ణ మాదిగన్న. కావున ఈ పాంప్లెట్ ఆవిష్కరణ